హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ చెప్తా. సో 7 వాళ్ళ కోసం నేను ఇది క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేశాను. సో లాస్ట్ ఇయర్ పేపర్ 2025లో ఏమేం క్వశ్చన్స్ వచ్చినాయో కూడా అది ఫస్ట్ లెసన్‌లో ఫస్ట్ క్వశ్చన్ అదే మెన్షన్ చేశాను. సో లాస్ట్ వరకు చూడండి, అయితే మంచిగా అర్థమైపోతది. మీకు క్వశ్చన్స్ చెప్పడమే కాకుండా స్ట్రాటజీ ఎట్లా రాయాలో కూడా చెప్తాను. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి, అయితేనే మంచిగా అర్థమైతది. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇప్పటి నుంచి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో సెమ్ 1 అయ్యే వరకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తది. ఓకేనా? సో ఫస్ట్ లెసన్ చూసుకుంటే ఆరిజిన్ ఆఫ్ మార్కెటింగ్. సో దాంట్లో లాంగ్ ఆన్సర్స్ చూసుకుంటే 6 ఇచ్చాను ఇక్కడ. 6లో ఈ ఫస్ట్ 2 క్వెషన్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగిన క్వెషన్స్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే రైట్ ఇన్ డీటెయిల్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. అలాగే నెక్స్ట్ డిఫైన్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ద మార్కెటింగ్ కంపెనీ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి discuss the interface of marketing with other functional areas. Write in detail about the company orientation towards marketing place and need for marketing concept. Next వచ్చేసి define global marketing. What are the features also steps involved in design a global marketing program. సో ఈ 6 క్వశ్చన్స్ లెక్కలు వచ్చేసి 2 క్వశ్చన్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పేపర్లో వచ్చినాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్లో చూసుకుంటే మార్కెటింగ్ మైపీ అని వచ్చింది 2 మార్క్స్లో లాస్ట్ ఇయర్. అలాగే మార్కెటింగ్ టాస్క్, మార్కెటింగ్ మిక్స్, మార్కెటింగ్ ప్రోగ్రామ్, మార్కెటింగ్ స్ట్రాటజీ, గ్లోబల్ మార్కెటింగ్, ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ టైప్. సో ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని మొత్తం మార్కెటింగ్ గురించి ఇక్కడ చూసుకోండి. ఆరిజిన్ ఆఫ్ మార్కెటింగ్ అని మనకు యూనిట్ నేమ్‌లోనే ఉంది. సో ఇక్కడ మొత్తం మార్కెటింగ్ గురించి ఉంటదన్నమాట. సో ఏముండదండి, మీకు ఆన్సర్స్ కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. నేను యూనిట్ వైస్‌గా క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. సో 6 ఇచ్చా అని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు ఇంపార్టెంట్ క్వెషన్స్. 2 కూడా ఇయ్యొచ్చు. దాంట్లో తప్పు లేదు. కానీ ఏంటంటే మీకు 6 క్వెషన్స్ ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కదా! అవన్నీ మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఈ క్వెషన్స్ ఇవ్వడమే కాకుండా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తా. కొన్ని యూట్యూబ్ ఛానలోళ్ళు ఏం చేస్తారంటే 3 పక్కా క్వెషన్స్ వస్తాయి. ఈ రెండిట్లకెళ్ళే వస్తాయని చెప్పేసి ఇస్తారు. కానీ రాకపోతే ఏం చేస్తారు? ఆళ్ళు వచ్చి ఎగ్జామ్ రాయరు కదా! సో నేనేం చేస్తా అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఒక లెసన్‌లోని ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు క్వెషన్స్ ఇస్తానన్నమాట. సో ఆ కాన్సెప్ట్‌కి నేను ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తా. అందుకని చెప్పేసి నేను 6 క్వెషన్స్ ఇస్తున్నా. దాంట్లో ఆల్రెడీ 2 క్వెషన్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్‌లో ఉన్నాయి. ఓకే. సో నేను మిగతా 4 క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎటువంటి ప్రాబ్లమ్ అవసరం లేదు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. పక్కాగా పాస్ అయితారు. పాస్ అనేది జస్ట్ మీరు ఒకవేళ లెసన్ నుంచి సింపుల్‌గా డైరెక్ట్ ఎగ్జామ్‌కి పోయేటప్పుడు రాత్రి చూసుకుంటే పాస్ అయితారు. కానీ ఒక 2 డేస్ ముందు నేను చెప్పిన వీడియోస్ మంచిగా ఒకటికి 2 సార్లు చూసారనుకో డైరెక్ట్‌గా ఓ గ్రేడ్ వస్తది. ఓకేనా? సో నెక్స్ట్ లెసన్ చూసుకుంటే మార్కెట్ సెగ్మెంటేషన్. ఇక్కడ మార్కెట్ సెగ్మెంటేషన్ నుంచి ఈ టాపిక్ నుంచి క్వెషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే లాంగ్ ఆన్సర్‌లో వాట్ ఈస్ ప్రొడక్ట్ పొజిషనింగ్? ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ పొజిషనింగ్ స్ట్రాటజీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఇది కూడా లాస్ట్ ఇయర్ పేపర్‌లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎలాబరేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెగ్మెంటేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఈ 2 క్వెషన్స్ లాస్ట్ ఇయర్ పేపర్‌లో వచ్చినాయి. సో ఇక్కడ చూసుకుంటే యూనిట్ నేమ్ వచ్చేసి ఏంటి? మార్కెట్ సెగ్మెంటేషన్. ఇక్కడ క్వెషన్ దేని గురించి అడిగింది చూడండి. బేసిస్ ఆఫ్ సెగ్మెంటేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. చూసారా? మనకు యూనిట్ నేమ్‌లో ఏదైతే ఉందో దానిపైన పక్కా క్వెషన్ అడుగుతాడు. అట్లా అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ మార్కెట్ సెగ్మెంటేషన్? సో లాస్ట్ ఇయర్ ఏం అడిగాడు? బేసిస్ ఆఫ్ సెగ్మెంటేషన్ అడిగాడు. సో మనకి ఈసారి మార్కెట్ సెగ్మెంటేషన్ అడిగే ఛాన్స్ ఉంటది. సో నెక్స్ట్ ఏంటి? వాట్ ఆర్ ద లెవెల్స్ అండ్ బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఫోర్‌కాస్టింగ్. ఇది ఇంపార్టెంట్ క్వెషన్ అన్నమాట. 10 టైమ్స్ వచ్చింది. సో అంటే ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఒక 10 టైమ్స్ ఈ క్వెషన్ అడిగాడన్నమాట. సో దాని యొక్క ఇంపార్టెన్స్, మెథడ్స్ కూడా అడిగిండు. ఓకే. నెక్స్ట్ హౌ డు యూ ఎస్టిమేట్ కరెంట్ అండ్ ఫ్యూచర్ మార్కెట్ డిమాండ్. సో ఇప్పటి డిమాండ్ అలాగే మార్కెట్ డిమాండ్ 2 రాయమంటున్నాడన్నమాట. ఓకే. దానికి బ్రీఫ్‌లీగా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నాడు. అట్లా ఈ 5 క్వెషన్స్ అనేటివి మీరు పర్ఫెక్ట్ అయితే మీరు ఎగ్జామ్‌లో ఎటువంటి క్వెషన్ అడిగినా రాయగలుగుతారు. నేను 2 క్వెషన్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చినాయి. ఇంకా 3 క్వెషన్స్, ఈ 2 క్వెషన్స్ నేను సెపరేట్‌గా వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే డిఫైన్ టార్గెట్ మార్కెటింగ్. టార్గెట్ మార్కెటింగ్ అంటే ఏంది? డైరెక్ట్‌గా ఎవరికైతే అవసరం ఉంటదో వాళ్ళ దగ్గరికి మార్కెటింగ్ చేయడం అన్నమాట. లైక్ ఇప్పుడు మీరు మన యూట్యూబ్‌లో చూసుకుంటే మనం ఏదైనా ప్రొడక్ట్ కావాలనుకుంటే మనం దాని గురించి మాట్లాడుకున్నా గాని, లేకపోతే దాని గురించి సెర్చ్ చేసినా గాని ఆ ప్రొడక్ట్స్ అనేటివి మనకు అడ్వర్టైజ్‌మెంట్ లాగా వస్తదన్నమాట. అట్లా టార్గెట్ మార్కెటింగ్ చేయడం అన్నమాట. అర్థమైందా? సో దాంట్లో ఆఫ్‌లైన్‌లో ఉంటది, ఆన్‌లైన్‌లో ఉంటది, డిఫరెంట్‌గా ఉంటది. సో దాన్నే టార్గెటింగ్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటారు. నేను ఇంకా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియో చేసి. ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే సెకండ్ వచ్చేసి యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ లీడర్. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అండ్ డెల్ఫీ టెక్నిక్. ఇవన్నీ షార్ట్ క్వెషన్స్. ఇవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సెపరేట్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3లో చూసుకుంటే డిజైనింగ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఏం అడుగుతాడు?
డిజైనింగ్, మార్కెటింగ్ ప్రోగ్రామ్ గురించే అడుగుతాడు. ఆ కాన్సెప్ట్సే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ డిఫైన్ ప్యాకేజింగ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాకేజింగ్ స్ట్రాటజీస్ ఇన్ మార్కెటింగ్. సో ఇది 2025 పేపర్ అంటే లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగారన్నమాట ఈ క్వెషన్. సో ప్యాకేజింగ్ అంటే ఏంది? ప్రొడక్ట్ ప్యాకేజింగ్ అన్నమాట. దాని యొక్క ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ కూడా అడుగుతున్నాడు. అంతేనన్నమాట. జస్ట్ సింపుల్‌గా ఉంటది. ప్యాకేజింగ్ అంటే ఏంది? వాటి యొక్క స్ట్రాటజీస్ అడుగుతున్నాడు. సో ఇది కూడా నేను మంచిగా సెపరేట్‌గా వీడియో చేస్తాను. దాంట్లో మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైజింగ్ అండ్ వేరియస్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ప్రైజింగ్ అంటే ఏంది? వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది? అలాగే వాటి యొక్క ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఏందని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది 2025 పేపర్‌లో కూడా అడిగాడు. నెక్స్ట్ న్యూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ప్రాసెస్. వాటి యొక్క న్యూ ప్రొడక్ట్ అంటే ఏంది? న్యూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ ఏందో అడుగుతున్నాడు. నెక్స్ట్ వాట్ యూ మీన్ బై ద ప్రొడక్ట్ లైన్? ఎక్స్‌ప్లెయిన్ ద బ్రీఫ్‌లీ ప్రొడక్ట్ లైన్ అండ్ డెసిషన్స్. సో ఇది కూడా అడుగుతున్నాడు. సింపుల్‌గా ఉంటది. ప్రొడక్ట్ గురించి ఉంటది. మొత్తం ప్యాకేజింగ్, లేబలింగ్ గురించి ఉంటది చాప్టర్ మొత్తం. సో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మన ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఇస్తే మంచిగా అర్థమైపోతది. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై ద పీఎల్‌సీ? ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ పీఎల్‌సీ విత్ ఎగ్జాంపుల్స్. సో పీఎల్‌సీ అంటే ఏందంటే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అన్నమాట. సో దాని గురించి మళ్ళా అలాగే వాటి యొక్క స్టేజెస్ గురించి కూడా రాయమంటున్నాడు విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ప్రైజింగ్ స్ట్రాటజీ? టైప్స్ ఆఫ్ ఇట్. ప్రైజింగ్ స్ట్రాటజీ ఏంది? దాని టైప్స్ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ప్రైజింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇట్ అడిగిందని చెప్పేసి అడిగిండు. సో ఈ క్వెషన్ సేమ్ ఉంటది. సో ఇక్కడ జస్ట్ టైప్స్ అడిగిండు, ఇక్కడ ఇంపార్టెన్స్ అడిగిండు. సో సేమ్ క్వెషన్ లాగే ట్రీట్ చేయాలి. కానీ ఇక్కడ అలాగే ఏం క్వెషన్ అడిగిండు తర్వాత డిఫైన్ లేబుల్ స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాకేజింగ్ అండ్ లేబలింగ్ స్ట్రాటజీస్. సో లేబుల్ అంటే ఏంది? లేబలింగ్ స్ట్రాటజీస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ప్యాకేజింగ్ కూడా అడిగిండు. సేమ్ ఇక్కడ ఆల్రెడీ ప్యాకేజింగ్. సో ఇక్కడ చూసుకుంటే సిమిలర్ క్వెషన్స్ ఉంటాయి. అలాగే సిమిలర్ కాన్సెప్ట్ ఉంటది. ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. మన రియల్ లైఫ్‌లో ఏముంటదో అదే రాసేసుడు అంతే. టెన్షన్ అవసరం లేదు. ఓన్‌గా రాయొచ్చు. ఒక్కసారి కాన్సెప్ట్ వింటే మంచిగా అర్థమైపోతది. ఓకేనా? సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్‌లో చూసుకుంటే వాట్ యూ మీన్ బై ద బ్రాండింగ్? బ్రాండింగ్ అంటే ఏంది? నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ఇది ఇంతకు ముందే చెప్పాను కదా! పీఎల్‌సీ అంటే అని చెప్పేసి. సో దాని యొక్క స్టేజెస్ రాయమంటున్నాడు. ప్రమోషనల్ మిక్స్, అలాగే ఆన్‌లైన్ మార్కెటింగ్ అండ్ టెలిమార్కెటింగ్. ఆన్‌లైన్ మార్కెటింగ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ టెలిమార్కెటింగ్ అంటే ఏంటి? ఫోన్‌లో మార్కెటింగ్ చేస్తారు కదా! దాన్నే టెలిమార్కెటింగ్ అంటారు. అట్లా. నెక్స్ట్ యూనిట్ 4 చూసుకుంటే కన్స్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ మార్కెట్స్. కన్స్యూమర్ అంటే ఏంది? ఇండస్ట్రియల్ మార్కెట్స్ అంటే ఏందని చెప్పేసి ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ లెసన్‌ల. సో అవే క్వెషన్స్ అడుగుతాడు. ఇగో ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఇండస్ట్రియల్ మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే లెసన్ నేమ్ ఏముంది? ఇండస్ట్రియల్ మార్కెట్ ఉంది. సో లెసన్ నేమ్‌లో ఏముంటాయో ఆ కాన్సెప్ట్ అయితే పక్కా ఉంటది. ఇక్కడ చూడు. వాట్ ఆర్ ఇండస్ట్రియల్ మార్కెట్స్? అంటే లాస్ట్ ఇయర్ క్వెషన్ ఇదే అడిగిండు. ఇప్పుడు లెసన్ నేమ్ చూసుకుంటే అదే ఉన్నది. అట్లనమాట. లెసన్ నేమ్ ఏది ఉంటదో వాటి యొక్క కాన్సెప్ట్ అనేది పక్కా అడుగుతాడు. అట్లా. లిస్ట్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, హౌ ఆర్ దే డిఫర్ ఫ్రమ్ ద కన్స్యూమర్ మార్కెట్స్. సో ఇది దాన్ని బట్టి డిఫరెన్సెస్ మనం రాయాల. అట్లా. ఇంకా ఇది చూసుకుంటే డిస్కస్ దట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సర్వీసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా లాస్ట్ ఇయర్ క్వెషన్‌లో అడిగిండు. సో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మనం ప్రతి ఒక్క క్వెషన్‌ని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సెపరేట్ వీడియోలో. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే హూ ఈస్ కన్స్యూమర్? హూ ఈస్ కన్స్యూమర్ అంటే ఎవరు? కస్టమర్. ఎలాబరేట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద కన్స్యూమర్ బిహేవియర్, ఆల్సో ఓవర్ వ్యూ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ మోడల్స్. సో కన్స్యూమర్ అంటే ఏంది? కన్స్యూమర్ బిహేవియర్ అంటే ఏంది? వాటి యొక్క మోడల్స్ కూడా రాయమంటాడు. అట్లా. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ప్రొడక్షన్ అడాప్షన్ ప్రాసెస్. సో ప్రొడక్షన్ అడాప్షన్ ప్రాసెస్ అంటే ఏందో రాయమంటున్నాడు. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద సర్వీసెస్ మార్కెటింగ్, ఎక్స్‌ప్లెయిన్ ద వేరియబుల్స్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్. సో సర్వీసింగ్ మార్కెటింగ్ అంటే ఏంది? అలాగే వేరియబుల్స్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్ ఏంటో అడుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో వాట్ ఈస్ ఎడా మోడల్? ఇది కూడా లాస్ట్ ఇయర్ అడిగిండు. నెక్స్ట్ 7 ఓ స్ట్రక్చర్. 7 ఓ స్ట్రక్చర్ కూడా సింపుల్‌గా ఉంటది. ఓ అన్ని ఓ పైన ఉంటాయన్నమాట నేమ్స్. ఆ స్ట్రక్చర్‌ని మనం రాయాల. అట్లా. నెక్స్ట్ సర్వీస్ మార్కెట్స్ అండ్ ఇండస్ట్రియల్ మార్కెట్స్ అంటే ఏందో రాయాల. సర్వీసెస్ మిక్స్. అట్లా. యూనిట్ 5 చూసుకుంటే మనకు 5 క్వెషన్స్ ఉన్నాయి. దీంట్లో 2 క్వెషన్‌లు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అడిగిన క్వెషన్స్. ఇక్కడ లెసన్ నేమ్ చూసుకోండి. మార్కెటింగ్ కంట్రోల్ అండ్ కన్స్యూమరిజం. అంటే మార్కెట్‌ని ఎట్లా కంట్రోల్ చేయాలా? అలాగే కన్స్యూమరిజం అంటే కన్స్యూమర్ గురించి రాయాల్సుంటదన్నమాట. సో అవిటి గురించి కాన్సెప్ట్స్ ఉంటాయి. టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. సో గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ పైన ఫ్యాక్టర్స్ ఎట్లా ఎఫెక్ట్ అయితాయని చెప్పేసి రాయమంటున్నాడు. నెక్స్ట్ రైట్ ఎ డీటెయిల్ నోట్ ఆన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఇన్ మార్కెటింగ్. సో మార్కెట్‌ని ఎట్లా కంట్రోల్ చేసుడు? వాటి యొక్క టైప్స్ ఏంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది కూడా లాస్ట్ ఇయర్ క్వెషనే. వాట్ ఈస్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్? సో మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంది? వాటి యొక్క టైప్స్ కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ రైట్ అబౌట్ ద మార్కెటింగ్ ఆడిట్. ఆడిట్ అంటే ఏంది? మార్కెట్‌ని ఆడిట్ చేయడం అన్నమాట. అంటే ఇట్లా లెక్కలు. ఆడిటింగ్ అంటే ఏందంటే క్యాలిక్యులేషన్, అది మొత్తం ఇన్సైట్స్ అని అన్నమాట. సో అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ యూజెస్. వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అలాగే యూజెస్ కూడా రాయమంటున్నాడు. డిఫైన్ టర్మ్ కన్స్యూమరిజం ఆల్సో నీడ్ అండ్ స్కోప్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ కన్స్యూమరిజం అని చెప్పేసి లెసన్ ఏముంది చూడండి. సో ఇటువంటి క్వెషన్స్ అనేది పక్కా ఉంటాయన్నమాట మనకి ఎగ్జామ్‌లో.
నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ లో చూసుకుంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ మార్కెటింగ్ ఆడిట్, మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్, ఎఫిషియన్సీ కంట్రోల్ అండ్ యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ అండ్ స్ట్రాటజిక్ కంట్రోల్. సో ఈ 3 క్వశ్చన్స్ ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ స్ట్రాటజీస్ గానీ, అలాగే కంట్రోల్స్ గానీ, ఆర్గనైజేషన్, ప్రొడక్షన్, మార్కెటింగ్ ఇవన్నీ మీకు తెలిసినవే ఉంటాయి. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఒక్కసారి కాన్సెప్ట్ వింటే సెట్ అయిపోతదనమాట. సో మన వీడియోస్‌ని అన్నిటిని చూస్తుంటే మనకు మంచి ఒక ఐడియా వస్తది రాయడానికి. సో క్వెషన్స్ అనేది బట్టి పట్టనవసరం లేదు. క్వెషన్‌ని అర్థం చేసుకొని ఓన్‌గా కూడా రాయొచ్చు. సైడ్ హెడ్డింగ్స్ అనేది హైలైట్ చేయాలా. మ్యాటర్ అనేది రిలేటెడ్‌గా రాయాలి అంతే. సో మీరేం చేస్తారంటే మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అలాగే మన ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. డైరెక్ట్‌గా మీకు చాట్‌లోకి మన లింక్స్ వచ్చేస్తది వాట్సాప్ కమ్యూనిటీలో. సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మొత్తం నేను చెప్పిన క్వెషన్స్ మంచిగా చదువుకుంటే సరిపోతది. అలాగే మన ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా చూసుకుంటే సరిపోతది. ఎట్లాంటి టెన్షన్ అవసరం లేదు. ఆల్రెడీ నేను మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ వీడియో కూడా చేసిన. అలాగే ఏఎఫ్ఎం గురించి కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియో చేసిన. సో నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ కూడా చేస్తా. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.